మేడం పద్మావతి మేడం అడ్మిట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అంటే స్టార్ట్ చేయమంటారా సబ్జెక్ట్? ఒక్క నిమిషం వెయిటింగ్ లో ఉండండి మేడం. లీడర్స్ ఈరోజు మనకు షెడ్యూల్లో భాగంగా 7 స్టెప్స్ అండ్ సిఎన్సి మేడము 7 స్టెప్స్ చెప్తుంది. మేడం మీరు ఫస్ట్ పరిచయం చేసుకోండి మేడం. మీకు మీ సెల్ఫ్ చెప్పుకున్న తర్వాత 7 స్టెప్స్ స్టార్ట్ చేయండి. ఓకేనా మేడం? అదే సెల్ఫ్ చెప్పుకుంటాను. అయితే స్టార్ట్ చేయమంటారా కొంచెం వెయిట్ చేయమంటారా? మేడం ఓకే కంటిన్యూ చేయండి. సార్ కంటిన్యూ చేయమన్నారు. టైం వేస్ట్ చేయొద్దు అంటున్నారు సార్ వాళ్ళు. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం శ్రీ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి పద్మావతి. మా అప్లైనర్ వచ్చేసి జ్యోతి మేడం, జైల్ సింగ్ సార్. మా టాప్ అప్లైనర్ అనసూయ మేడం. ఓకే, నేను ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం 7 స్టెప్స్ చెప్పబోతున్నాను. ఓకేనా మేడం? ఓకే మేడం. ఓకే, 7 స్టెప్స్ అనేది ఏంటంటే మన పెద్ద పెద్ద లీడర్స్ సక్సెస్ అయినారు ఈ 7 స్టెప్స్ తీసుకొని మన వెస్టేజ్లో. అది పెద్ద పెద్ద లీడర్ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరంటే మన సిద్ధార్థ్ సింగ్ సార్ 1,75 లక్షలు తీసుకున్నారు 7 స్టెప్స్ యూజ్ చేసి. ఇంకా మన రమేష్ చంద్ర సార్ 6 లక్షలు తీసుకొని సక్సెస్ అయినారు. ఇంకా మన ధనలక్ష్మి మేడం 7,54,000 తీసుకొని సక్సెస్ అయినారు 7 స్టెప్స్ యూజ్ చేసి. ఇంకా మన సుబ్బయ్య శెట్టి సార్ 45 లక్షలు తీసుకొని సక్సెస్ అయినారు. మన ఎంఎస్ఆర్ గురూజీ 13 లక్షలు తీసుకొని సక్సెస్ అయ్యారు 7 స్టెప్స్ యూజ్ చేసి. కాబట్టి మనం కూడా 7 స్టెప్స్ యూజ్ చేసుకొని మనం కూడా ఫ్యూచర్లో సక్సెస్ కావాలని, అందరు లీడర్స్ సక్సెస్ కావాలని 7 స్టెప్స్ యూజ్ చేసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం. 7 స్టెప్స్ ముందుగా యూజ్ ద ప్రోడక్ట్. యూజ్ ద ప్రోడక్ట్ అంటే మన 100% వెస్టేజ్లో 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకు హెల్త్ వెల్త్ 2 ఉన్నాయి దీంట్లో వెస్టేజ్ ప్రోడక్ట్లో. కాబట్టి 7 స్టెప్స్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. మనం 100% యూజ్ చేయాలి ప్రొడక్ట్స్. యూజ్ చేసి నమ్మకం ఉండి యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసి మనకి అన్ని ప్రొడక్ట్స్ 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. మన దాంట్లో 450 ప్రొడక్ట్స్ తీసుకోవాలి. అంటే ఎవరి బడ్జెట్ని వాళ్ళు తీసుకొని నెలకు ఒక్కొక్క, బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఒక్కొక్కటి యూజ్ చేసి నెలకు ఒక్కటి తీసుకొని మన హెల్త్ గురించి వాడుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హోమ్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. మనం అంటే బయట జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. జస్ట్ షాప్ చేంజ్ చేయడమే. బయట కొనే బదులు మన వెస్టేజ్ షాప్లో కొంటే మనకు అనేది హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. 100% యూజ్ చేసుకోవాలి మన ప్రొడక్ట్స్. యూజ్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. సెకండ్ది షేర్ ద ప్రొడక్ట్స్. అంటే మనము యూజ్ చేసినాక మనకు రిజల్ట్ వస్తుంది. అంటే హెల్త్ గురించి వాడుకున్నా, హోమ్ కేర్ వాడుకున్నా కానీ ఏదైనా కానీ మనకి ఏది నచ్చితే అది యూజ్ చేసుకొని మనకు వచ్చిన రిజల్ట్ని 10 మందికి షేర్ చేసుకోవాలి. అంటే మనము లేడీస్ అయితే మనము చీరలు కానీ ఏదైనా మనం గోల్డ్ కానీ అట్లా తెచ్చి 10 మందికి తీసుకొచ్చి 10 మందికి ఎలా చెప్తామో అలా టైం వేస్ట్ కాకుండా ఏంటంటే మనము 10 మంది మనకు చుట్టాలకు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మన ఫ్రెండ్స్ కానీ మన వేస్టేజ్ గురించి, ప్రొడక్ట్స్ గురించి, మనం వాడిన వచ్చిన రిజల్ట్ గురించి చెప్పాలి. చెప్పి వాళ్ళకి ఇట్లా మన వెస్టేజ్లో నేను వాడుతున్నాను, నాకు హెల్త్ బాగుంది, మీరు కూడా వాడి చూడండి అని చెప్పాలి. షేర్ ద ప్రొడక్ట్. తర్వాత మేక్ ఏ లిస్ట్. థర్డ్ పాయింట్ మేక్ ఏ లిస్ట్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్లో మన నెంబర్స్ ఉంటాయి, మన ఫ్రెండ్స్ నెంబర్స్, మన చుట్టాల నెంబర్స్, రిలేషన్స్. అది లిస్ట్లో రాసుకొని మనకు నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కాల్ చేసి నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి, మీరు కూడా వాడి చూడండి, మీరు ఓకే అంటే ఫోన్లో మొత్తం మనం ప్లాన్ అనేది చెప్పకూడదు. మనం ఇంటికి వస్తాము, ఒకసారి వాడి చూడండి అని మనం వాళ్ళ లిస్ట్ రాసుకొని వాళ్ళకు చెప్పాలి. ఇట్లా హోమ్ మీటింగ్ లాగా చేయాలి. చేసి తర్వాత మనం బయట వాళ్ళకి రోజుకి ఒక కలిసి
ఇట్లా నేను వాడుతున్నాను, బిజినెస్ బాగుంది అంటే మీరు యూజ్ చేసి అంటే మనకి నచ్చిన వాళ్ళకి ఏం నచ్చిన హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్త్ గురించి అని చెప్పి వాళ్ళకు షేర్ చేయాలి. ప్రొడక్ట్స్ మేక్ ఏ లీస్ట్ చేసుకోవాలి. లీస్ట్ మన నెంబర్ తీసుకొని మన గైడ్లో రాసుకోవాలి. మేక్ ఏ లీస్ట్ అంటే ఫ్రెండ్స్ అంటే ఫార్ములా ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఆర్ అంటే రిలేషన్స్, ఐ అంటే ఇండస్ట్రీ వర్క్ అంటే మాకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నైబర్స్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, ఈ అంటే ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు అంటే మన బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు, వెస్టిజ్ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే పార్ట్ టైం జాబ్ ఇట్లా ఉంది మా వెస్టిజ్లో, ఇట్లా చేసుకోండి బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని మన జాబ్ వాళ్ళకి జాబ్ ఇప్పుడు హౌస్ వైఫ్ వాళ్ళకి కూడా చెప్పవచ్చు. మనం ఇట్లా చేసుకోండి, ఇంట్లో ఉండే బయట చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. టీచర్స్కి పార్ట్ టైం చేసుకోమని ఎవరికైనా చెప్పుకోవచ్చు. ఇది బిజినెస్ చేసే వాళ్ళు కూడా పార్ట్ టైం చేసుకోమని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం కొత్త వాళ్ళు చెప్పుకోవచ్చు. మేక్ ఏ లిస్ట్. మేడం పద్మావతి మేడం మేడం పద్మావతి మేడం మేడం కొంచెం వాయిస్ కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా వినబడుతుంది. మేడం హ్యాండ్ రైజ్ చేయండి మేడం. పద్మావతి మేడం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడంకి. మేడం హ్యాండ్ రైజ్ చేయండి. పద్మావతి మేడం మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం. పద్మావతి మేడం మేడం ఇందాక నుంచి వినిపించలేదా వాయిస్? వినిపిస్తుంది కానీ కొంచెం స్లోగా చిన్నది. ఓకే మేడం వినిపిస్తుంది కానీ చిన్నగా వినిపిస్తుంది. కొంచెం వస్తుందా? కొంచెం పెద్దగా అంటే నాకు ఫీవర్. ఓకే మేడం పర్వాలేదు, ఓపిక ఉన్నంత వరకు మాట్లాడండి. ఓకే మేడం. అదే మేక్ ఏ లిస్ట్ మేడం. మేక్ ఏ లిస్ట్ ఓకే కదా? ఓకే. తర్వాత ఇన్విటేషన్ అంటే మన బంధువులకి ఎవరికి మన ఇంట్లో శుభకార్యమైనప్పుడు బంధువులను ఇంటికి వెళ్ళి ఎలా పిలుస్తాము, ఇన్విటేషన్ చేస్తాము, అలానే మనం కూడా ఇప్పుడు వెస్టేజ్లో మనకి ఇట్లా మీటింగ్ ఉంది, ఇన్విటేషన్ చేయాలి. మనం నెంబర్ తీసుకున్నాక వాళ్ళని ఇన్విటేషన్ చేయాలి. ఇలా పలానా చోట మన దగ్గర మీటింగ్ ఉన్నది, మన సార్ వస్తున్నారు, ఇంత ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ వాళ్ళు ఇట్లా మీటింగ్ ఉన్నది కొత్తపేటలో, మీరు మన దగ్గరలో రాగలరు, ఇట్లా మీటింగ్ ఉంది, 13 లక్షలు తీసుకునే సార్ వస్తున్నారు, ఒకసారి అని వాళ్ళని మన కొత్త వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ మనం ఎవరైనా నెంబర్ తీసుకుని వాళ్ళకి ఇన్విటేషన్ చేయాలి. తర్వాత మీటింగ్ అంటే మనకు 4-5 రకాల మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్స్ అంటే ఏంటి? మనకు జూమ్ మీటింగ్ మనకి ఎప్పుడు తీసుకున్న వాళ్ళకి ప్రోడక్ట్ తీసుకున్న యూజ్ చేసినాక ప్రోడక్ట్ షేర్ చేసినాక వాళ్ళ మీటింగ్ వచ్చినాక మనం జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయాలి. జూమ్ మీటింగ్ కనెక్ట్ కానీ జూమ్ మీటింగ్ అన్నా లేకుంటే హోమ్ మీటింగ్ అన్నా 1-to-1 మీటింగ్ అన్నా వాళ్ళకు మనం ఫస్ట్ 1-to-1 మీటింగ్ చేసి తర్వాత మళ్ళీ మీటింగ్లకు పిలిచి ఇది హోమ్ మీటింగ్ చేసి 1 డే ట్రైనింగ్ ఇచ్చి సెమినారు ఇట్లా డిఎల్సిపి మీటింగ్ అట్లా 4-5 మీటింగ్లు మనం యూజ్ చేసుకోవాలి. మీటింగ్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఎట్లా బిజినెస్ ఎట్లా ఏంటని. తర్వాత టీం వర్క్ అంటే వాళ్ళు ఇక జాయిన్ అయినాక మనం వాళ్ళ టీంతో కలిసి వర్క్ చేయాలి. అంటే టీం వర్క్ అంటే మనము కింది వాళ్ళకి మనకి ఏదైనా తెలియకుంటే చెప్పి వాళ్ళతో మన టీంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలి. టీం వర్క్ లాగా మీటింగ్స్ కనెక్ట్ చేస్తుండాలి, మధ్య వెళ్ళి వాళ్ళని కలుస్తుండాలి. అట్లా టీం వర్క్ లాగా చేస్తుండాలి. మన కొత్త వాళ్ళకి దగ్గర వెళ్ళి టీం వర్క్ వాళ్ళకి నేర్పియాలి, టీం వర్క్ చేయాలి. తర్వాత ఫాలోఅప్ అంటే 2 రకాల ఫాలోఅప్ ఉంది. అంటే మన డౌన్లైన్స్ ఫాలోఅప్ దేనికైనా మన మీటింగ్లకైనా ఏదైనా వాళ్ళకి ఏమన్నా చెప్పాలి, ఫాలోఅప్ చేస్తుండాలి. మన ప్రొడక్ట్స్ గురించి కూడా ప్రొడక్ట్ తీసుకున్నాక మనం ఫాలోఅప్ చేయాలి.
ఫాలో అప్ చేసి 3 days కి వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నాక 3 years ఎప్పుడో నెలకు 2 నెలలకు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి ఏంటంటే మనం వాళ్ళ ప్రొడక్ట్ తీసుకున్నాక 3 days కి మనము ఫాలో అప్ అనేది కంపల్సరీ చేయాలి. ఫాలో అప్ చేస్తేనే మన టీం అనేది నిలబడుతుంది. ఈ మనకు ఇన్కమ్ అనేది మంచిగా వస్తుంది. ఇది ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం. చాలా చక్కగా నీట్ గా అర్థమయ్యే రీతిలో చెప్పారు 7 steps. మీకు ఫీవర్ ఉండి కూడా కాల్ చేయగానే జూమ్ లో అటెండ్ అయ్యి సబ్జెక్ట్ చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కనపడితే ఎందుకంటే ఫీవర్ ఓపిక లేదు చెప్పడానికి అయినా కానీ అయినా సరే ఎక్సలెంట్ గా చెప్పారు. మీకు ఫీవర్ ఉండి కూడా నువ్వు జూమ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో అసలు మీకు రిస్క్ ఇచ్చానేమో అనిపిస్తుంది, కానీ మీరు ఓకే అన్నారు కాబట్టి ఇచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మేడం. నాకు తెలిసింది చెప్పాలనుకున్నాను. ఓకే థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జ్యోతి మేడం హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా జ్యోతి మేడం? జూమ్ లో ఉన్నారా జ్యోతి మేడం? మేడం అన్మిట్ ఇచ్చాను మేడం. జ్యోతి మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను కొంచెం హాస్పిటల్కి వెళ్తున్నా మేడం. ఓకే మేడం. మరి ఎందుకు హ్యాండ్ చేసిరు అలాంటప్పుడు? ఓకే థ్యాంక్ యూ. ఓకేనా? ఇందాక పద్మావతి మేడం డిస్టర్బ్ వచ్చింది కదా, 7 steps 2 చెప్తామనేసి ఓకే మేడం. సిగ్నల్ పోయింది కదా, చేద్దామని. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం కనెక్ట్ అయింది మళ్ళీ చెప్పిరు. ఓకే మేడం థ్యాంక్ యూ. లీడర్స్ మనకు పద్మావతి మేడం 7 steps చెప్పింది. మన ఎంఎస్ఆర్ గురించి ప్లస్ సుబ్బయ్య శెట్టి సారు ప్లస్ సిద్ధార్థ్ సింగ్ సార్ గాని, రమేష్ చంద్ర సార్ గాని, ధనలక్ష్మి మేడం గాని అందరూ కూడా 7 steps యూజ్ చేసి అంటే 7 steps నేర్పించి అవి పాటించి అందరూ కూడా పెద్ద గ్రేట్ గా చెక్కులు తీసుకుంటూ వాళ్ళు ఒక పాపులర్ అయిపోయారు. కాబట్టి మనం కూడా అలాగే అంటే 7 steps చేసి మనం కూడా అలా చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి మేడం మీ సబ్జెక్ట్ కు. లీడర్స్ ఇప్పుడు మనకు సిఎన్సి ఉంటుంది. సిఎన్సి అంటే వరుసగా ఆపకుండా కొనడాన్ని సిఎన్సి అంటారు. ఈ సిఎన్సి వెస్టేజ్ లో లీడర్స్ నేనే చెప్తున్నాను సిఎన్సి గురించి. నా పేరు అనసూయపల్లి. నా క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడ్. నేను ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సిఎన్సి గురించి చెప్తున్నాను. సిఎన్సి అంటే మనకు వరుసగా 4 నెలలు ఆపకుండా కొనడం. అంటే ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ చేసిన తర్వాత అప్పుడొక 1000 కాకుండా మనం వరుస క్రమంలో ఒక 2000 కానీ 60 PV కానీ లేదా 3500 100 PV కానీ చేయించినట్లయితే వాళ్ళకు మనీ అనేది లాస్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఎక్కువ అమౌంట్ పెట్టి కొనిపించకుండా అవుతుంది. ఈ సిఎన్సి చేయడం వల్ల 2-3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం సిఎన్సి లో ఉండేలా చెప్పాలి, సిఎన్సి లో ఉండేలా చూసుకోవాలి. మనం సిఎన్సి ఇంపార్టెంట్ ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి. సిఎన్సి చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది, సిఎన్సి లేకుండా కొంటే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండవు అనేది వాళ్ళకు క్లారిటీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా వరకు సిఎన్సి లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికైనా సరే మనం వెస్టేజ్ లో జాయిన్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా 60 PV కానీ 100 PV కానీ సిఎన్సి లో ఉండేలా చూసుకోవాలి. ఆ సిఎన్సి చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ బెనిఫిట్ అనేది క్లియర్ గా చెప్పాలి. సిఎన్సి అంటే వరుసగా 4 నెలలు ఆపకుండా కొనడం. ప్రతి నెల సిఎన్సి డేటు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతి నెల అంటే వరుసగా 4 మంత్స్ కొనుక్కుంటే మనకు 5th మంత్ అనేది ఓచర్ రావడం జరుగుతుంది. ఒక్క నిమిషం లీడర్స్.
లీడర్స్ ఇక్కడ చైర్ కొంచెం డల్లుగా ఉంది ఫోటో, అయినా సరే చెప్పేస్తున్నాను. మనకు సిఎన్సి ఫస్ట్ మంత్ మనకు 100 PV చేసేటప్పుడు మనకి ఎంత మనీ అవుతుంది? మనకి ఎంఆర్పి రేట్ వచ్చేసి 3800 ఎంఆర్పి అవుతుంది. 100 PV చేసేటప్పుడు వాటికి ఉండే రేటు 3800 ఉంటుంది. డిపి రేటు అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, మనం చేసుకున్న వాళ్ళు అంటే ఐడి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డిపి ప్రైస్ వస్తుంది. ఆ ప్రైజే డిపి ప్రైస్ అంటారు. అంటే ఉన్న రేటు కంటే తక్కువ రావడం, దాన్ని డిపి ప్రైస్ అంటారు. మనకు 100 PV చేసేటప్పుడు డిపి ప్రైస్ వచ్చేసి 3200, డిస్కౌంట్ వచ్చేసి 600, ఉచితంగా వచ్చే వస్తువులు 300 ప్రతి నెలకి, బోనస్ అనేది 100 రూపీస్. నెక్స్ట్ మనకు టోటల్ గా ఒక మంత్ కి 1000 రూపాయల ఇన్కమ్ బెనిఫిట్ ఉంటుంది. సెకండ్ మంత్ కూడా సేమ్ అలాగే ఎంఆర్పి రేటు 3800, డిపి రేటు 3200 అవుతుంది తీసుకుంటే. డిస్కౌంట్ మనకు అంటే డిస్కౌంట్ అంటే తక్కువ, ఎంత తక్కువకు వస్తుంది అంటే 600 తక్కువకు వస్తుంది. మనకు ఫ్రీగా వచ్చే ప్రొడక్ట్స్ 300 వస్తుంది, ప్లస్ బోనస్ 100 రూపీస్ వస్తుంది. 3 months కూడా సేమ్ అలాగే, 4 month కూడా అలాగే. 3800 ఎంఆర్పి రేట్ ఉంటుంది, 3200 డిపి రేట్ ఉంటుంది. 600 మనకు డిస్కౌంట్ అంటే తక్కువకు వస్తుంది. 300 ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, 100 రూపీస్ బోనస్ వస్తుంది. టోటల్ గా ప్రతి మంత్ మనకి 1000 రూపాయలు ఇన్కమ్ అంటే బెనిఫిట్ అనేది 1000 రూపాయలు ఉంటుంది. 5వ నెల అంటే వరుసగా 4 నెలలు తీసుకోవాలి. మధ్యలో ఒక్క నెల మిస్ చేసినా కూడా మనకు సిఎన్సి అనేది వర్తించదు. కాబట్టి ప్రతి నెల వరుస క్రమంగా ఏ మంత్ నుంచి అయితే చేసామో ఆ మంత్ నుంచి లెక్క పెట్టుకొని 4 months కంటిన్యూ అయ్యేలా చూసుకోవాలి. అలా చేసిన వాళ్ళకు మాత్రమే సిఎన్సి వర్తిస్తుంది. ఆ సిఎన్సి చేసిన 4 నెలలు కంప్లీట్ చేసిన వారికి 5వ నెల ఫ్రీ వోచర్ వస్తుంది. 2515 రూపాయల వోచర్ ఫ్రీ వస్తుంది అనమాట. ఇలా 4 నెలలకు మనం చూడండి లీడర్స్, ఇప్పుడు మనం 4 నెలలకు ఎంత అవుతుంది కొంటే అంటే 12800 అవుతుంది. డిస్కౌంట్ వచ్చేసి మనకు ఇవన్నీ ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ మొత్తం కౌంట్ చేసుకోవాలి. మనం కౌంట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. డిస్కౌంట్ 2400 అవుతుంది. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చిరు? 600, ప్రతి నెల 600 ఇచ్చిరు. 6×4 24 కాబట్టి 2400 అవుతుంది. ఉచితంగా వచ్చే ప్రొడక్ట్స్ మనకు 1200 అవుతుంది. 4×3 1200. ఇక్కడ 300 ఉంది చూడండి లీడర్స్, ఇక్కడ 300 ఉంది. ఈ 300 4 నెలలు కౌంట్ చేసుకుంటే మనకు 4×3 1200 అవుతుంది. ఆ 1200 మనకు ఉచితంగా వచ్చే ప్రొడక్ట్స్ అవుతుంది. బోనస్ 100 రూపీస్ ఉంది కదా, 4 month కి 100 కలిపి 4 నెలలకి 400 అవుతుంది. 5వ నెల ఉచిత వోచర్ మనకు 2515 రూపాయలు వస్తుంది. 60 PV చేసుకున్న వాళ్ళకి అయితే ప్రతి నెల 2200 కానీ 2300 కానీ అవుతుంది 60 సిఎన్సి చేసుకోవడానికి. ఆ 60 సిఎన్సి కూడా చేసుకున్నప్పుడు ప్రతి నెల మనకు 150 రూపాయలు కానీ 180 రూపాయల ప్రొడక్ట్స్ కానీ ఉచితంగా వస్తుంది. తీసుకున్నప్పుడల్లా మనకు 80-90 రూపాయలు కాదు, 60-70 రూపాయలైనా సరే మనకు బోనస్ వస్తుంది. 60 సిఎన్సి చేసుకున్న వాళ్ళకి కాకపోతే తక్కువ వస్తుంది, 100 PV చేసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది బోనస్. అదే విధంగా 4 months కంటిన్యూగా తీసుకుంటే మనకు 60 సిఎన్సి చేసుకున్న వాళ్ళు కూడా వరుస క్రమం తప్పకుండా తీసుకుంటే 5th month 1250 రూపాయల వోచర్ వస్తుంది. అప్పుడు మనకు కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్స్ ఇస్తుంది. 100 PV చేసుకున్న వాళ్ళకైతే 2515 రూపాయల వోచర్ వస్తుంది. మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సిఎన్సి చేసుకోవడం వల్ల మనకు తక్కువ రేటు అంటే సగం రేటు మాత్రమే పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి రేట్ ఎక్కువ అనుకునే వాళ్ళకి కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఫస్ట్ ఫార్ములా మనం సిఎన్సి గురించి ఖచ్చితంగా చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా కొనుక్కుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం, కానీ మనం చెప్పే బాధ్యత మనది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సిఎన్సి గురించి ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి. 5వ నెల ఉచిత వోచర్ 2515 వస్తుంది. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనకు 2515 రూపాయల వోచర్ ఫ్రీ, 1200 ఉచితంగా కొన్నప్పుడల్లా వచ్చే వస్తువులు 1200, 400 బోనస్ వస్తుంది. ఇదంతా కౌంట్ చేసుకుంటే మనం కొన్నది ఎంత? 12800 పెట్టుకున్నాం. తిరిగి మనకు వచ్చింది 6515 రూపాయలు వస్తుంది. అంటే ఇప్పుడు 12800 నుంచి 6515 రూపాయలను తీసివేస్తే
6,285 వస్తుంది. మనకు 51% మాత్రమే పడుతుంది. మనకు 50% లాభం ఉంటుంది అనమాట. అంటే సగానికి సగం రేటు. ఇప్పుడు సిఎన్సి లేకుండా మంత్లీ తీసుకుంటే మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది. సిఎన్సిలో తీసుకోవడం వల్ల సగం రేటు మాత్రమే పడుతుంది. ఇంకా ఎవరికైనా సిఎన్సి గురించి అర్థం కాకపోతే యూట్యూబ్ లో గానీ మనకు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఉంటుంది. యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ఇంకా డెప్త్ గా బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సిఎన్సి గురించి వాయిస్ క్లియరా సార్? ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తారా ప్లీజ్? సార్ నాగరాజు సార్ అడ్మిట్ ఇచ్చాను సార్. వాయిస్ క్లియరా సార్? చాలా మంది హ్యాండ్ రైజ్ చేసిరు, ఒక్కరే అన్నాను సార్. ఎవరికైనా ఒక్కరికి అడ్మిట్ ఇస్తున్నాను. శ్రీశైలం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీశైలం సార్ 3399. మేడం ఓకే మేడం, వినపడుతుంది మేడం. ఓకే సార్, నేను చెప్పేది ఇంతసేపు అంటే కొంచెం ఇక్కడ వర్షం వస్తుంది సార్, అంతే కొన్ని సిగ్నల్ లేదేమో అని అడిగినా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ సిఎన్సి ఓకే, సిఎన్సి అయిపోయింది. నెక్స్ట్ నేను అస్తమా గురించి చెప్పాలనుకుంటున్నాను. అస్తమా అంటే మనకు ఎక్కువగా ఏ సీజన్ లో వస్తుంది అస్తమా అంటే మనకి వానాకాలంలోనే వస్తుంది ఎక్కువగా. అస్తమా గురించి చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది, కానీ కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోయినా సప్లిమెంట్స్ గురించి చెప్పాలని నేను చెప్తున్నాను. మన జూమ్ లో చాలా వరకు అస్తమా గురించి చెప్పారు, కానీ కొత్త వాళ్ళ కోసం నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. అస్తమా అస్తమాలో సప్లిమెంట్స్, అస్తమాకి అంటే మనకు ఊపిరి ఆడకుండా ఉంటుంది, ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది, దగ్గు వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లా అంటే వర్షం బాగా వచ్చినప్పుడు, మబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఊపిరి ఆడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి అస్తమా ఉంటుంది. ఈ అస్తమా తగ్గడానికి అస్తమా చాలా రకాలుగా ఉంటుంది మనకి. అస్తమా చాలా రకాలు ఉంటుంది. అది 8 రకాలుగా ఉంటుంది అస్తమా. అందులో ఈ అస్తమా వచ్చిన వాళ్ళకి ఊపిరి ఆడకుండా ఉంటుంది నైట్. ముఖ్యంగా ఆయాస పడుతూ ఉంటారు, మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతారు. వాళ్ళు ఏది చేసినా సరే ఆయాస పడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఎందుకు వస్తుంది, కొంతమందికి అస్తమా అంటేనేమో కొంతమంది కంటిన్యూగా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. అంటే ఊపిరితిత్తులు అనేవి ఉప్పినప్పుడు అంటే దానికి ఇన్ఫెక్షన్ లాగా వాపు వచ్చినప్పుడు మాత్రమే మనకు అస్తమా వస్తుంది. కొంతమందికి ఎండాకాలంలో రాదు. మళ్ళీ ఈ సీజన్ లో అంటే వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు, మబ్బుల పడ్డప్పుడు, వెదర్ అనేది చేంజ్ అయినప్పుడు, మనకు సూర్యరశ్మి లేనప్పుడు ఎక్కువగా అస్తమా వస్తుంది చాలా మందికి. ఇప్పుడు ఈ సీజన్ లో ఎంతో మంది చూడండి, మనకి ఇప్పుడు కనీసం 20 days నుంచి కూడా వర్షం పడట్లేదు. అంటే వర్షం పూర్తిగా అంటే బాగా భారీ వర్షాలు పడతలే, ఏమైనా ముసురు లాగా పడుతుంది. ఈ ముసురు పడడం ప్లస్ ఎండ రాకపోవడం, సూర్యరశ్మి లేకపోవడం వల్ల మనకు అక్కడక్కడ ఏమవుతుంది, బాగా దోమలు ఉండడం ప్లస్ వెదర్ అనేది అక్కడ ఉన్న సూక్ష్మ క్రిములు అనేవి చనిపోకుండా ఉండడం. ఈ వెదర్ కి మనకు ఏది చూసినా సరే ఇన్ఫెక్షన్ వచ్చేస్తూనే ఉంటది. అంటే మనకు వాతావరణ కాలుష్యం అనేది ఉంటది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు అనేవి ఎక్కువ జరగవు. ఎండ కొడితేనే సూక్ష్మ క్రిమి చనిపోతుంది, ఎండ లేకపోతే మనకు చాలా వరకు క్రిములు అనేది భూమి మీదనే ఉంటాయి, మన పక్కనే తిరుగుతూ ఉంటాయి సూక్ష్మ క్రిములు. మనకి తొందరగా అటాక్ అవుతుంది ఏ హెల్త్ ఇష్యూ అయినా. కాబట్టి మనం ఖచ్చితంగా సరే ఎప్పుడైనా ఈ సీజన్ లో ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఈ అస్తమా పేషెంట్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్తమా వాళ్ళకి వాడే సప్లిమెంట్స్ నోని, ఫస్ట్ గా నోని బిఫోర్ ఫుడ్
అన్నం తినక ముందు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమైనా తీసుకుంటాము అన్నప్పుడు ఎంటీ కడుపుతో తీసుకోవాలి నోని. మార్నింగ్ ఒకటి ప్లస్ ఈవినింగ్ ఒకటి. ఎవరైనా ఉంటే రాసుకోండి లీడర్స్. అస్తమా కొత్త వాళ్ళకు ఎవరికైనా ఉంటే అస్తమా గురించి రాసుకోండి. ఆ సప్లిమెంట్స్ రాసుకుంటే మీకు ఎవరైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎదురైనప్పుడు మీకు చెప్పుకోవడానికి ఈజీ అవుతుంది. ఎమ్మడే అప్లైనర్ కాల్ చేయకుండా మీకు మీరుగా సెల్ఫ్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. జూమ్ లో వచ్చినప్పుడు ప్రతి విషయం ఇంపార్టెంట్ అయిందైతే ఖచ్చితంగా రాసుకోగలరు. నోని బిఫోర్ ఫుడ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. మనకు రేటు 500 ఉంటుంది నోని. డిపి రేట్ మాత్రమే చెప్తున్నాను నేను. ఫ్లాక్స్ ఆయిల్ ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. డిపి రేట్ 515 ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే మార్నింగ్ అంటే ఉదయము, ఈవినింగ్ అంటే సాయంత్రం. లీడర్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. డెస్పోకేర్ ఆఫ్టర్ ఫుడ్ అంటే తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. షీబక్తాన్ ఎనీ టైం. షీబక్తాన్ అనేది ఎనీ టైం నువ్వు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. రోజుకు ఒకటి మాత్రమే వాడుకోవాలి. అది 850 రూపాయలు ఉంటుంది షీబక్తాన్. ఫస్ట్ నోని గురించి తెలుసుకుందాం. మనకు అస్తమా సప్లిమెంట్స్ లో నోని ఫస్ట్ సప్లిమెంట్స్. ఇది ఒక అద్భుత ఫలం. పూర్వం ఇది 2000 సంవత్సరాల క్రితం నుంచి రాణులు రాజులు వాడుతున్నారు. 100 వ్యాధులను నయం చేసే గుణం కూడా కలదు. 40 రకాల విటమిన్స్ ఉంటది లీడర్స్ ఇందులో. ఈ నోనిని మెరిందా సెంట్రిఫోరియా అనే మొక్క నుండి వస్తుంది ఈ ఫలం. దీనిని అమృత ఫలం కూడా అంటారు. తెలుగులో తొగరు ఫలం అని కూడా అంటారు. ఈ నూనెని సౌత్ ఏసియాలో పండిస్తారు. ఇది పైనాపిల్ ఆగనే ఉంటుంది సేమ్. 40 రకాల ప్రోటీన్స్ ఉంటాయి నూనెలో. శరీరానికి అవసరమయ్యే పొటాషియం, యాంటీవైరల్, బూస్ట్, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. డయాబెటీస్ తగ్గుతుంది. డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మెమరీ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు తీసుకుంటే రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటాము. క్యాన్సర్ నుండి కూడా కాపాడుతుంది. శాస్త్రవేత్తలు సైతం నూనెని సంజీవిని అని అన్నారు. నూనెని దాదాపు 2000 సంవత్సరాల నుండి వాడుతున్నారు. అప్పటి కాలంలో రాజులు మహారాణులు మాత్రమే వాడేవారు. అందుకే దీనిని అమృత ఫలం అన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో 150 కన్నా ఎక్కువగా అధిక పోషకాలు ఉన్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు వాతావరణ ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. లీడర్స్ నా వాయిస్ క్లియర్ ఉన్నట్టయితే ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయగలరు. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే లీడర్స్, మీ హ్యాండ్ రైజ్ వల్ల నా వాయిస్ క్లియర్ అని తెలుసుకున్నాను. ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మొఖాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాసకోశ ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గిస్తుంది. తామర, సోరియాసిస్ సమస్యలు కూడా తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుతుంది నూనె. బీపీ ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. నూనె వాడడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది. కొంతమంది ఇంగ్లీష్ లో మైగ్రేన్ అంటారు తలనొప్పిని. ఆ మైగ్రేన్ కూడా తగ్గుతుంది మన నూనె వాడడం వల్ల. కొంతమందికి జుట్టు రాలిపోతుంది. ఆ జుట్టు రాలే సమస్య కూడా నివారణ జరిగిపోతుంది నూనె వాడుకోవడం వల్ల. నూనె వాడడం వల్ల వచ్చిన జబ్బులతో న్యాచురల్ గా, అంటే ఏ జబ్బు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు నూనెలో ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ అందిస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. గ్యాస్, కడుపు నొప్పి, వాంతుల సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. వాంతులు, గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఉన్నా సరే తక్కువ అవుతుంది. కడుపు నొప్పి కూడా తక్కువ అవుతుంది. ఇంకోటి వాంతులు ఎవరికైనా సరే అయినప్పుడు మనం ఏం చేయాలంటే నూనెని కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టి ఆ వేడి నీళ్ళల్లో నూనె సప్లిమెంట్ వేయాలి. నూనె ఆ టాబ్లెట్ వేసిన తర్వాత దాన్ని బాగా కరగబెట్టాలి. కరిగిన తర్వాత వాళ్ళకి తాగించాలి. నోటిలో ఒక సెకండ్ ఉంచుకుంటూ మింగమని చెప్పాలి. ఆ వాంతులు ఎంత హెవీ, ఎంత ఎక్కువ వామిటింగ్స్ అయినా సరే
ఆ నూనె మనకు ఆ వేడి నీళ్ళల్లో చేసి కలిపి తాపడం వల్ల వాళ్ళ వాంతులు ఖచ్చితంగా తక్కువైతాయి. ఇది మా పాపకు నేను యూజ్ చేశాను నూనె. ఆమెకు కొంచెం వామిటింగ్స్ అయితే చాలు, నైట్ మళ్ళీ ఆగవు అనమాట వామిటింగ్స్. అలాంటి వామిటింగ్స్ కూడా నూనె వేయడం వల్ల ఒక 5-10 మినిట్స్ లో ఆమెకు వామిటింగ్ అనేది తక్కువ అవుతుంది. ఎవరైనా సరే లీడర్స్ వామిటింగ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు గోరువెచ్చని వాటర్ లో కలిపి ప్రతి ఎవరికైనా వామిటింగ్స్ అయిన వాళ్ళకి తాపండి, ఖచ్చితంగా రిజల్ట్ మనకు ఉంటుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ఎక్కువ బాగా లడ్డుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వెయిట్ లాస్ అన్నమాట, అలాంటి వాళ్ళకి కూడా నూనె తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉంచుతుంది. నూనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నూనెలో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఇ కూడా ఉంటుంది. కొంతమందికి తెల్ల రక్త కణాల ఉత్పత్తి కొంచెం ఉండదు, అంటే డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారు, కొందరికి మీకు తెల్ల రక్త కణాలు తక్కువైనాయి, ఎర్ర రక్త కణాలు తక్కువైనాయి అని చెప్తా ఉంటారు. కానీ మన దాంట్లో నూనె వాడడం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. తెల్ల రక్త కణాలు ఎవరికైతే ఉండవో అవి క్యూర్ అయిపోతాయి మన నూనె వాడుకోవడం వల్ల. గాయమైనప్పుడు కూడా తగిలినప్పుడు త్వరగా మానడానికి సహాయపడుతుంది నూనె. అందుకే నూనెని సర్వరోగ నివారిణి అంటారు. మన అబ్దుల్ కలాం గారు కూడా దీనిని అంటే నూనెని అధ్యయనం చేసి చెప్పారు. నూనెలో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. కాబట్టి మన నూనెని అందుకే నూనెని ఏమంటారు, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని కూడా అంటారు. అంటే నూనె వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు, ఎలాంటి ఇంజెక్షన్ కూడా అవసరం లేదు. ఇలాంటి అంటే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ లేకుండా తగ్గే అంత అవకాశం మన నూనె సప్లిమెంట్ లో ఉంది. నూనె ఉపయోగాలు చెప్పినా కదా, షుగర్ తగ్గుతుంది, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది, అస్తమా తక్కువ అవుతుంది, జీర్ణకోశ వ్యాధులు అంటే లివర్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది, గుండె సంబంధ వ్యాధులు తక్కువైతాయి, అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫైల్స్ కూడా తగ్గుతాయి, థైరాయిడ్ కూడా తగ్గుతుంది మన నూనె వల్ల. ఎంఆర్పి వచ్చేసి నూనెకి ఎంఆర్పి రేట్ వచ్చేసి 585, డిపి వచ్చేసి 500, పివి వచ్చేసి 18.05 నూనె సప్లిమెంట్స్. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. మనకు ఫ్లాక్స్ ఆయిల్ కూడా అస్తమా పేషెంట్లు రెండో వాడే సప్లిమెంట్స్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. గుండె వెరీ వెరీ ఇంపార్టెంట్ మనందరికీ కూడా, మానవుల ప్రతి ఒక్కరికి గుండె ఇంపార్టెంట్. సార్ ప్రేమ్ సింగ్ సార్ అన్మిట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ రైజ్ చేసిరు ఏదన్నా చెప్తారా? లేదు, ఇందాక అది హ్యాండ్ రైజ్ చేసాక అంతే ఉండిపోయినట్టుంది చొల్ల. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదన్నా విషయం ఉందేమని హ్యాండ్ రైజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి. ఓకే సారీ లీడర్స్, సార్ హ్యాండ్ రైజ్ చేసేసరికి కొంచెం ఇవ్వాల్సి వచ్చింది, వెయిటింగ్ లో ఉన్నారని. థ్యాంక్ యూ. మనము అస్తమా పేషెంట్లు వాడే రెండో ప్రొడక్ట్స్ ఫ్లాక్స్ ఆయిల్. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. గుండె మానవ శరీరానికి అతి ముఖ్యమైనది. మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేసేది గుండెనే. గుండె మన శరీరానికి ఆక్సిజన్ మరియు పోషకాలను రక్త నాళాల ద్వారా మిగిలిన అవయవాలకు మొత్తం పంపుతుంది. అంటే మనకు గుండె దగ్గర ధమనులు, సిరలు అని ఉంటాయి. ధమనులేమో మంచి రక్తాన్ని తీసుకొస్తాయి గుండె దగ్గరికి, సిరలు అనేవేమో చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి. మంచి రక్తాన్ని తీసుకొచ్చి చెడు రక్తాన్ని తీసుకుపోయి మన గుండెని యాక్టివేషన్ గా ఉంచుతున్నాయి ధమనులు, సిరలు. మిగిలిన అవయవాలకు కూడా పంపిస్తాయి. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మనము ఈ గుండెకు రక్తం సరఫరా కావాలి అంటే మనం ఖచ్చితంగా మనం హెల్త్ అనేది కరెక్ట్ గా ఉంచుకోవాలి. హెల్త్ సమస్యలు ఉంటే మన గుండె మనకు సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం ఇష్యూ అయినా సరే ఎమ్మడే వెళ్ళి డాక్టర్ దగ్గర చూయించుకొని ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం వెంటనే రియాక్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇప్పటి కాలంలో అందరూ ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువగా మనకు స్ట్రెస్ గురవుతుంది. ఈ స్ట్రెస్ గురి కావడం వల్ల పోషణ లేని ఆహారం తింటున్నారు. కాలుష్యం నుండి వచ్చే కెమికల్ వల్ల గుండెలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
సరైన ఫుడ్ తినట్లేము, సరైన ఎక్సర్సైజులు లేవు. అంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఏది ఉంటే అది తినడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, పని మాత్రమే చూసుకోవడం, హెల్త్ చూసుకోకపోవడం, మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల మన గుండె మీద బరువు పెరిగి మనకు స్టామినా తగ్గిపోయి అలసిపోతూ ఉంటాము. మనం దీని మీద దృష్టి పెట్టకపోతే మనకు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్లడ్ ప్రెషర్ ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఇవే కాకుండా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల మనకు గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా మన గుండె మునుపటి లాగా పనిచేయదు. ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే చాలు మన గుండె కొంచెం వీక్ అయినట్టే లెక్క. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ సమాధానం ప్రకృతి మనకు 5,000 సంవత్సరాల క్రితమే దీన్ని కనుగొన్నది. అదే ఫ్లాక్స్ ఆయిల్, అంటే అవిసె గింజల నుండి తీసిన నూనె. ఫ్లాక్స్ ఆయిల్ గనక ప్రతిరోజు తీసుకోగలిగితే మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. ఫ్లాక్స్ ఆయిల్ లో omega-3, omega-6 యాంటీ ఆక్సిడెంట్, సోడియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు మనం ఫ్లాక్స్ ఆయిల్ ని తీసుకోవడం అవసరం. ఫ్లాక్స్ ఆయిల్ ఒక 1 మంత్ వాడుకొని ఒక 3 మంత్స్ మళ్ళీ వాడకపోయినా పర్వాలేదు. మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఫ్లాక్స్ ఆయిల్ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం లేదు. మనకు 1 మంత్ వాడుకొని మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. అలాంటి అవకాశం మనకు ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తుంది. అంటే కంటిన్యూగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఫ్లాక్స్ ఆయిల్. మనం ఫ్లాక్స్ ఆయిల్ మన గుండె ప్రసరణకు చాలా మంచిది. ఇది హై బీపీ, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నరాలలో కొవ్వు పేరుకుపోకుండా రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. కిడ్నీ సంబంధ సమస్యలు రాకుండా సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ రాకుండా చేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ కూడా డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాడుకుంటే స్కిన్ సమస్యలు నివారణ జరిగిపోతుంది. ఇవే కాకుండా మనకు చాలా డిసీజ్ నుండి కాపాడుతుంది ఫ్లాక్స్ ఆయిల్. గుండెకు సంబంధించిన ధమనులు, సిరలు యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. గుండె కాదు, మన శరీరం మొత్తానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది మన ఫ్లాక్స్ ఆయిల్ ని వాడితే. దాని లాభాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఇది వాడే విధానం, తిన్న తర్వాత రోజుకు 2 పూటలు వాడుకోవచ్చు, లేదా మార్నింగ్ ఒకటి మాత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అలాంటి ఫెసిలిటీస్ ఉంది మనకి. కొంతమంది రోజుకు ఒకటి మాత్రమే వాడుకుంటారు, అలాగైనా పర్వాలేదు. కాకపోతే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం రోజుకు 2 సార్లు యూజ్ చేయాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ ని పరిగడుపున వేసుకోవాలి. బరువు పెరగాలనుకునే వాళ్ళు, బలంగా కావాలనుకునే వారు తిన్న తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వేసుకోవాలి. తగ్గాలనుకుంటే పరిగడుపున వేసుకోవాలి. వెయిట్ లాస్ కావాలనుకుంటే పరిగడుపున, అంటే బరువు పెరగాలి, బలంగా ఉండాలి అనుకుంటే తిన్న తర్వాత మన ఫ్లాక్స్ ఆయిల్ ని వాడుకోవచ్చు. మలబద్ధకం పోతుంది. ఇది ఎంఆర్పి వచ్చేసి 635, డిపి వచ్చేసి 540, పివి వచ్చేసి 18 పివి వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ కొలెస్ట్రాల్. మూడో ప్రొడక్ట్ కొలెస్ట్రాల్ అక్షరాల మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది. ఇది అన్ని ఆడ క్షీరదాలు శిశువు పుట్టిన తర్వాత మొదటి కొన్ని రోజులు వారి నవజాత శిశువులకు ముందుగా ఇచ్చే పాల ద్రవం. అంటే బిడ్డ పుట్టిన తర్వాత బేబీకి పాలు పడుతుంది. అంటే క్షీరదాలు అంటే పాలు ఇచ్చే జంతువులు. ప్లస్ మన మానవులు అంటే లేడీస్ కదా, మనమైనా సరే క్షీరదాలైనా సరే బిడ్డ పుట్టిన తర్వాత మొదటి కొన్ని రోజులు, ఒక వారం రోజుల వరకు ఉంటుంది అనుకుంటున్నాను నేను, వారం రోజుల వరకు వచ్చే పాల ద్రవమే ఈ కొలెస్ట్రాల్. ఇది వ్యాధుల నుండి రక్షణ కోసం శిశువుకు అవసరమైన ముఖ్యమైన రోగ నిరోధకతను మరియు పెరుగుదలను కలగజేసే పదార్థాల మిశ్రమం. ఈ పాల ద్రవం అనేది తల్లి అంటే ఆవు అయినా సరే బిడ్డ పుట్టిన 6 రోజుల తర్వాత, 6 రోజులు అంటే 6 రోజులు వచ్చే ఆ ముర్రుపాలు ఉంటాయి కదా, ఆ ముర్రుపాలతో తయారైతుంది.
మన కొలెస్ట్రాల్. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ నవజాత శిశువును బలమైన మరియు ఆరోగ్యకరమైన వయోజనుడిగా అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. అంటే పుట్టిన నవజాత శిశువు ఎవరైనా సరే ఆ పాలు ముర్రు పాలు తాగడం వల్ల వాళ్ళకి ఎలాంటి డిసీజ్ కూడా వాళ్ళ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా త్వరగా నయం అయిపోతుంది ముర్రు పాలు తాగిన వాళ్ళు. అది క్షీరదాలైనా సరే మన పిల్లలైనా సరే ముర్రు పాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా దరి చేరవు. బోవిన్ కొలెస్ట్రాల్ అనేది పాల ఉత్పత్తికి ముందు తల్లి ఆవు యొక్క క్షీరద గ్రంథి ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రారంభ లాక్టిల్ స్రావం. దూడ పుట్టిన 6 గంటల లోపు సేకరించిన కొలెస్ట్రాల్ మాత్రమే రోగ నిరోధక శక్తిని మరియు శరీరాన్ని నియంత్రించే క్రియాశీల ప్రోటీన్ల మధ్య సమతుల్యతను కలిగి ఉంటుంది. అంటే తర్వాత 6 రోజుల తర్వాత ఇచ్చే పాలు అంత బలంగా అంటే అంత బలం అనేది రావు ఆ పాలకి. బిడ్డ పుట్టిన 6 రోజులకు మాత్రమే ఉండే పాలలో తల్లి పాలల్లో ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా ప్రయోజనకరమైన పదార్థాలను కలిగి ఉంటుంది. ఈ పదార్థాలతో ముఖ్యమైనవి హిమోగ్లోబిన్స్, లాక్టోఫోరిన్, ఐరన్, ప్రోలిక్ రిచ్ పాలిపెస్టిడ్స్, సైటోకిన్స్ మరియు విటమిన్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను లీడర్స్. ఇందులో కొలెస్ట్రాల్ లో ముఖ్యమైనవి ఉండేవి ఇమ్యునోగ్లోబిన్స్, లాక్టోఫెరిన్, ప్రోలిన్ రిచ్ పాలిపెస్టిడ్స్, సైటోకిన్స్ మరియు విటమిన్స్. బోవిన్ కొలెస్ట్రాల్ అనేది పాల విరుగుడు. ప్రోటీన్ యొక్క సామర్థ్య నిష్పత్తికి చాలా దగ్గర పోలికతో ఉంటుంది. ఇంకా ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బోవిన్ కొలెస్ట్రాల్ అథ్లెట్లు మరియు ప్లేట్లెట్స్ ఔత్సాహికుల విషయంలో బలం మరియు పవర్ అవుట్పుట్లను మెరుగుపరచడంలో దాని పాత్ర ప్రసిద్ధి చెందింది. ఇది పెరుగుదల కారకాలు ప్రత్యేకంగా IGF-1, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 వంటి సహజమైన అధిక ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రసిద్ధి చెందింది. క్రియాశీల పదార్థాల యొక్క ప్రయోజనాలు: బోవిన్ కొలెస్ట్రాల్ సెల్యులార్ కణజాల నిర్వహణలో సహాయపడుతుంది మరియు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది మరియు చర్మం యొక్క స్థితిస్థాపకత పునరుద్ధరింపజేస్తుంది, సహాయపడుతుంది మనకు ఎన్నో రకాలుగా. బోవిన్ కొలెస్ట్రాల్ మంచి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయువునిస్తుంది. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బతకడానికి అవకాశం. మనకు ఈ కొలెస్ట్రాల్ వాడడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు కాకుండా ప్లస్ దీర్ఘాయువును కూడా మన ఆయువును కూడా పెంచే శక్తి కొలెస్ట్రాల్ లో ఉంది. ఇంకటి మెటామైండ్ ఇందులో మెటామైండ్ లో 2 అద్భుతమైన పదార్థాలతో ఉంటుంది. ఒకటి శాకాహార పదార్థాలైన పాస్మాటి డైలేరిస్, పాస్మాటి డైల్సెరిన్. రెండోది ఫెరిక్ సాక్రారేట్లను కలిగి ఉంటుంది. మెటామైండ్ అనేది 2 పదార్థాలతో కలిగి ఉంటుంది. వెస్టేజ్ చేసిన అధ్యయనంలో 70% మంది ప్రతివాదులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అదనపు సప్లిమెంట్స్ అవసరమని పేర్కొన్నారు. మనం తినే ఫుడ్, ఎందుకంటే ఆధునిక ఆహారం సరిపోవట్లేదు మన బ్రెయిన్ కానీ మన శరీరానికి కానీ. ఆధునిక ఆహారం ఎలా ఉంది, మనకు అంత కెమికల్ తో ఉందని రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ కెమికల్ తో ఉండడం వల్ల సరైన ఆహార పదార్థాలలో బలం లేకపోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ వల్ల మన బ్రెయిన్ కూడా సరిగా పనిచేయట ఆగిపోతుంది. అంటే సరైన ఆలోచన లేదు, సరైన ఆరోగ్యం లేదు, సరైన ఆరోగ్యం లేదు. సరైన ఆరోగ్యం లేదు మనకి. ఇప్పుడు కొలెస్ట్రాల్ వాడడం వల్ల మెటామైండ్ వాడడం వల్ల ఈ 21వ శతాబ్దంలో మనకు కావలసిన కొంచెం మెమరీ గాని మెమరీ ప్లస్ మన బ్రెయిన్ లో ఆలోచన ఐడియాస్ గాని ఏవైనా సరే ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మనం మెటామైండ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బ్రెయిన్ చాలా సమస్యలకు కూడా గురవుతుందని చెప్తుంది మన మెటామైండ్. 21వ శతాబ్దంలో 12 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు మరియు వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే చదువుకునే పిల్లలు ప్లస్ ఆల్ టైమ్ ఎక్కువగా హైలో అంటే బాగా ఆలోచిస్తూ ఉంటారు. చదువుకునే పిల్లలు గాని బయట వర్క్ చేసే ఉమెన్స్ గాని ఈ బాగా ఉరుకుర పరుగుల జీవితంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ పని చేయకుండా నిల్ అయిపోతుంది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంచనాలు ఆల్ టైమ్ హైలో ఉన్నందున మానవుల దృష్టి పరిధి క్షీణించింది. చాలా ఆందోళన కలిగించే విషయాలు మనకి ఎన్నో జరుగుతున్నాయి. వాటికి స్మార్ట్ లెర్నింగ్ స్మార్ట్ లెర్నింగ్ సామర్థ్యాలు, ఎక్కువ పని గంటలు, అంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఫుడ్ విషయంలో సరిగా తీసుకోవట్లేదు. తీసుకున్న ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం లేదు. కాబట్టి మన బ్రెయిన్ కు అది కూడా ఒక ఎఫెక్టే. మంచి ఫుడ్ తీసుకోకపోవడం కూడా ఎఫెక్టే. వారికి స్మార్ట్ లెర్నింగ్ సామర్థ్యాలు ఎక్కువ, పని గంటలు ఎక్కువ, ఏకాగ్రత వహించే సామర్థ్యం, మెరుగైన అభిజ్ఞా నైపుణ్యాలు మరియు నేటి పోటీ ప్రపంచంలో పనిచేయడానికి మరియు అభివృద్ధి చెందడానికి మెదడు ప్రాసెసింగ్ ప్రాప్ట్ చేయడం అవసరము. అంటే ఇలాంటి ఇప్పుడు జాబ్స్ చూడండి, జాబులు పడుతున్నాయి మాకు. అంటే చదువుకున్న వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు జాబులు పడ్డాయి. ఆ జాబులు పడే వాళ్ళకి జాబ్ కొట్టాలనే టెన్షన్ లో ఎంతో హెవీగా నిద్ర లేని రాత్రులు, అంటే నైట్ కూడా నిద్ర పోకుండా చదివే వాళ్ళు ఉంటారు. అలా చదవడం వల్ల, హెవీగా వర్క్ చేయడం వల్ల, హెవీగా ఆలోచించడం వల్ల మన బ్రెయిన్ అనేది బాగా అలసిపోయి పని చేయకుండా అయిపోతుంది. మెటామైండ్ పదునైన మరియు స్మార్ట్ గా మార్చడానికి ఒక విప్లవాత్మక ఉత్పత్తి. మన మెటామైండ్ అనేది ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో మన మైండ్ స్ట్రెస్ కు గురి కాకుండా ఆలోచన విధానం సరిగ్గా ఉండేలా, మనం ఏదైనా సరే ఈజీగా చేసుకునేలా, బ్రెయిన్ అనేది షార్ప్ గా అలా ఉండేలా చేస్తుంది మన మెటామైండ్. దీని ప్రయోజనాలు, మెటామైండ్ ప్రయోజనాలు మనకు వృద్ధుల నుండి పెద్దల వరకు, పిల్లల వరకు మొత్తం మానవ జీవిత చక్రాన్ని కూడా పరిష్కరిస్తుంది. అంటే నిత్య జీవితంలో దైనందిన జీవితంలో జరిగే జీవిత చక్రాన్ని పరిష్కరిస్తుంది. అంటే ఎప్పుడు ఏ పని చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, లిమిటేషన్ అనేది మనకు వస్తుంది. దీన్ని వాడడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శ్రద్ధను పెంచుతుంది, అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది. అంటే చదివే విధానం కూడా వాళ్ళకు, పిల్లలకైనా సరే ఈ మెటా మైండ్ వాడిపించడం వల్ల అభ్యాసం కూడా మెరుగుపడుతుంది, ప్రవర్తన మెరుగుపడుతుంది. మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందంట. మెటా మైండ్ అనేది వెస్టేజ్ ఒత్తిడి నిర్వహణ, అంటే వెస్టేజ్ చేసే వాళ్ళకి కూడా, అంటే చాలా వరకు మెటామైండ్ వెస్టేజ్ చేసే వాళ్ళకి బ్రెయిన్ లో కొంచెం బాగా టెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు మీటింగ్లకు వెళ్ళాలి, ఎప్పుడు హోమ్ మీటింగ్ ఎక్కడ చేయాలి, కొంచెం బాగా స్ట్రెస్ అవుతుంది మన బ్రెయిన్. ఆ బ్రెయిన్ అంత స్ట్రెస్ కాకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్ మన మాట వినాలి అంటే, బ్రెయిన్ మాట మనం వినాలి, మనకు ఐడియాస్ చక్కగా రావాలి అంటే మెటామైండ్ వాడుకోవాలి. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మనకు ఐ సపోర్ట్ వాడతాం కదా, కంటి చూపుకు ఐ సపోర్ట్ తో పాటు ఈ మెటామైండ్ కూడా వాడుకోవచ్చు. మెమరీ రికాల్ అవుతుంది. చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చిత్త వైకల్యం అంటే పిచ్చి ఆలోచన లేకుండా మనకు సాఫీగా ఆలోచించుకునే, మంచి విషయాలు ఆలోచించుకొని మంచి మార్గంలో నడిచే సూచన చేస్తుంది మెటామైండ్. అంటే మనం ఒక మెటామైండ్ వాడుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది ఒక సరైన మార్గంలో నడుస్తుంది. స్మార్ట్ ఐడియాస్ వస్తాయి, అంటే చాలా మంచి ఐడియాస్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా మన బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేయాలంటే మెటామైండ్ వాడుకోవాలి. మెటామైండ్ వాడే విధానం రోజుకొకటి. మనము దీన్ని నమిలి కూడా తినొచ్చు. మెటామైండ్ అనేది నమిలి కూడా తినొచ్చు మాత్ర, ప్లస్ కొంతమంది పాలల్లో కూడా కలుపుకొని తాగొచ్చు, వాటర్ లో కూడా తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా నమిలి తింటే ఇంకా బెటర్ అని మన సూచన ఉంది మనకు ఇక్కడ. ఇది 12 సంవత్సరాలు ఏవో వారికి మాత్రమే మెటామైండ్ వాడిపించుకోవాలి. ఎంఆర్పి వచ్చేసి 1400, టీపీ రేట్ వచ్చేసి 1195, పీవీ వచ్చేసి 39.83. నెక్స్ట్ రెస్పోకేర్ అత్యాధునిక స్థాయిలో కాలుష్యం ఉన్న నగరాలు ఎన్నో ఉన్నాయి. మనకు రెస్పోకేర్ అంటే ఎందుకు మనకు రెస్పోకేర్ అంత అవసరం అవుతుంది, అస్తమా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే, అస్తమా వాళ్ళకే కాదు మనకు కూడా రెస్పోకేర్ అందరం వాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా మన పొల్యూషన్ అయిన వెదర్ లో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది. ముఖ్యంగా అస్తమా చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం రెస్పోకేర్ వాడుకోవచ్చు. ఇక్కడ అత్యధిక స్థాయిలో కాలుష్యం ఉన్న నగరాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలోనే ఎంతో కాలుష్యమైన నగరాలు ఉన్నాయి. ఇక్కడ కాలుష్యానికి గురైన గాలి
గాలి ఏం చేసింది, ఇక్కడ కాలుష్యానికి గురవుతుంది. గాలి గ్రామాలలో, విలేజ్ అంటే చిన్న చిన్న పల్లెటూర్లలో, కొండ కొనలు అంటే ఇక్కడ కాలుష్యమైన గాలి అంటే మొత్తం కూడా విలేజ్లలో కూడా పాకిపోతుంది. కాబట్టి ఎక్కడ జీవించే వాళ్ళైనా సరే మనకు అందరికీ కూడా పొల్యూట్ అయిన గాలిని పీల్చుకోవడం వల్ల మనందరం కూడా అనారోగ్య పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ కాలుష్యానికి గురైన గాలి మన గ్రామాలకు కూడా వ్యాపిస్తుంది. మనందరం గాలి పీల్చకుండా బతకలేం కాబట్టి అందరం కలుషితమైన గాలిని పీల్చుకోక తప్పడం లేదు. నాణ్యమైన గాలిని పీల్చుకోవటం లేదు. మనం నాణ్యమైన గాలి గ్రామాల్లో కూడా దొరకడం లేదు. ఇక్కడ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి అంటే నగరాలలో పొల్యూట్ అయిన గాలి అనేది స్ప్రెడ్ అయిపోయి మొత్తం కూడా మనకు నాణ్యత లేని గాలి అయిపోతుంది. ఆ నాణ్యత లేని గాలిని ఎక్కడ ఉన్న వాళ్ళు పీల్చుకున్నా సరే అనారోగ్యం పాలవుతాము. నాణ్యత లేని గాలిని పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా అనారోగ్యం పాలవుతాయి. మనం శ్వాసిస్తున్న గాలి కలుషితమైపోయింది కాబట్టి మనం కలుషితమైన గాలిని పీల్చక తప్పడం లేదు. కాబట్టి ఇవన్నీ కలుషితమైన గాలి శ్వాసించడం వల్ల శ్వాసనాళాల సమస్యకు కారణమవుతుంది. శ్వాసనాళాలు అంటే గాలిని పీల్చుకునే నాణాలు కూడా దెబ్బతింటాయి, అంటే ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఊపిరితిత్తుల నుంచి మనకు గాలిని పీల్చుకునే నాణాలు ఉంటాయి కదా, ఆ నాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. మనకు కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తుల నాణాలు అనేవి కూడా దెబ్బతింటాయి. మనం తీసుకునే ప్రతి శ్వాస మన శ్వాస మండలంలో ఎన్నో జబ్బులకు దారితీసే ప్రమాదం పెంచుతుంది. దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది. మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడే ప్రొడక్ట్సే మన రెస్పో కేర్. ఈ రెస్పో కేర్ లో అల్లం ఉంటుంది, పిప్పలి ఉంటుంది, తులసి ఉంటుంది, వాసిక ఉంటుంది, కాంకరి ఉంటుంది, గిలోయ్ ఉంటుంది. గిలోయ్ అంటే ఇమ్యూనిటీని తయారు చేస్తుంది మన బాడీలో. కాంకరి అంటే అస్తమా వల్ల శ్వాస ఆడని వారికి శ్వాస ఆడేలాగా చేస్తుంది. రెస్పో కేర్ వాడుకునే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే అస్తమా రాకుండా ఉంటుంది, సైనస్ ప్రాబ్లం తగ్గుతుంది, జలుబు దగ్గు తగ్గుతుంది, వీక్ లంగ్స్ అంటే లంగ్స్ అనేవి వీక్ గా ఉన్న వాళ్ళకి క్యూర్ అవుతాయి. లంగ్స్ అంటే తెలుసు కదా, ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తులు అనేవి మనకు వీక్ గా ఉన్నా సరే మనకు రెస్పో కేర్ వాడుకోవడం వల్ల మన ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది. ఇందులో తులసి ఉంటుంది. ఈ తులసి గొంతు మరియు ఛాతికి సంబంధించిన సమస్యలను నయం చేస్తుంది. దగ్గు మరియు జలుబు విషయంలో పిప్పాలి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దగ్గును, జలుబును పిప్పాలి తగ్గిస్తుంది. అల్లం కూడా ఉంటుంది మన రెస్పో కేర్ లో. సాధారణ జలుబు మరియు ఇతర శ్వాసకోశ అనారోగ్య లక్షణాలు తగ్గించడంలో కూడా అల్లం సహాయం చేస్తుంది. ఈ రెస్పో కేర్ వాడుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు అస్తమా ఉన్న వాళ్ళకే కాదు మనలాంటి వారికి కూడా ఈ వెదర్ వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా రెస్పో కేర్ యూజ్ చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చి 730, డిపి వచ్చేసి 625, పివి వచ్చేసి 20.83. వాడే విధానం రోజుకు 1 క్యాప్సూల్స్ వాడితే సరిపోతుంది మనకు రెస్పో కేర్. అస్తమా అనేది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి, ఎంతో మందికి వస్తుంది అస్తమా అనేది. కాబట్టి మనందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇది 8 రకాలుగా ఉంటుంది. అస్తమా చాలా రకాలు ఉంటుంది, 8 రకాలు. అవి ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేను. ఇంకొకటి సీబక్తాన్ వాడుకోవాలి. సీబక్తాన్ అస్తమా పేషెంట్లకు లాస్ట్ గా వాడిచ్చే ప్రొడక్ట్స్ సీబక్తాన్. ఆ సీబక్తాన్ కూడా అస్తమా పేషెంట్లకు వాడిపోయాలి. సీబక్తాన్ గురించి కూడా ఒక్క నిమిషం లేడీస్. టైం లేడీస్ కొంచెం సబ్జెక్ట్ డెప్త్ గా ఉంది, ఓవరాల్ గా చెప్పేస్తాను సీబక్తాన్ గురించి. స్క్రీన్ లో దొరకట్లేదు.
లేడీస్ ఒక్క నిమిషం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ లేడీస్, అది షేర్ అవ్వట్లేదు. సారీ లేడీస్, ఓరల్ గా చెప్పేస్తాను దాని గురించి, శ్రీభక్తాన్ గురించి. చాలా విటమిన్స్ ఉంటున్నాయి అందులో. శ్రీభక్తాన్ ఫ్రూట్ ఇది ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రదేశాల్లో పండుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో అంటే శ్రీభక్తాలో విటమిన్స్ సి, విటమిన్ ఇ, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, బీటా కొరోటిన్, లైకోపిన్, ప్రో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని డిపి రేట్ వచ్చేసి 850, ఎంఆర్పి వచ్చేసి 1000 రూపాయలు, పివి వచ్చేసి 28.33. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ చంద్ర సార్ గారికి, భిక్షన్ సార్ గారికి జూమ్ లో చెప్పే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అస్తమా పేషెంట్లు వాడుకునే సప్లిమెంట్స్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. సరే, ఎవరైనా హోస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా సార్? 1889 సయ్యద్ ఇబ్రహీం సార్, అడ్మిట్ ఇచ్చాను. సేమ్ ఇది. గుడ్ మార్నింగ్ మేడం, అనసూయ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు పద్మ మేడం చెప్పినటువంటి 7 స్టెప్ బాగా క్లియర్ గా అర్థమైంది మేడం. అదే విధంగా మీరు చెప్పినటువంటి సిఎన్సి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అదే విధంగా నోని, స్ప్రులినా, చాలా రకాల సప్లిమెంట్లు, శ్రీభక్తం, రెస్పో కేర్. అందులో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మెటామైండ్ అనేది చెప్పారు. ఆ మెటామైండ్ అనేది నాకు ఈ ప్రోడక్ట్ తెలియదు. అది వాడితే మన మైండ్ అనేది ఉత్తేజంగా ఉంటుంది. అదేవిధంగా మనం మర్చిపోకుండా మైండ్ ఉంటుంది, ప్రతిదీ గుర్తుండే విధంగా ఉంటుంది మైండ్ అని చెప్పారు. నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు చెప్పినటువంటి ఫుడ్ సప్లిమెంట్ చాలా క్లియర్ గా అర్థమైంది మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాతిమా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇవాళ 7 స్టెప్స్ మేడం చెప్పారు. మీ వాయిస్ బేస్ నిజంగా చాలా సూపర్ గా ఉంది మేడం. అంటే వింటే మళ్ళీ వినాలి, విన్నది గుర్తుండిపోయేలాగా చాలా చక్కగా క్లియర్ గా ఒక్కొక్కటి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రోడక్ట్స్ అన్ని కూడా. నిజంగా దాంట్లో నాకు కూడా కనెక్ట్ అయింది మెటామైండ్ మేడం. అన్ని విన్నాను కానీ ఇది నేను వినలేదు, యూజ్ కూడా చేయలేదు. షూర్ గా మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని వాడతాను మేడం. నేను ఇంత మంచి సబ్జెక్ట్ టైం ఇచ్చి అది ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ మేడం, ప్రతి ఒక్కరికి కూడా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫాతిమా మేడం, థ్యాంక్ యూ సో మచ్. బబితా రెడ్డి.